తెలుసా, ఒక్క స్త్రీ బావి దగ్గరికి వస్తుంది, నీళ్లు పట్టుకుంటుంది. ఈ రాజు, జగముల నేలే రాజు, తన చేతి పనులుగా ఉన్నటువంటి భూమి ఆకాశములు, ఆకాశము తన సింహాసనం, భూమి తన పాదపీఠం. కానీ ఈ రాజు బిందెలెట్టుకుని నీళ్ళెట్టుకునే దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాడు. ఆమె వస్తే, అమ్మా నీళ్ళు ఇస్తావా అంటాడు. లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ కింగ్డమ్స్. ఈ రెండు రాజ్యాలకు ఉన్న తేడా. ఆ వైఖరి స్త్రీల పట్ల, ఈ వైఖరి స్త్రీల పట్ల. నీ రాజు స్త్రీలను గౌరవించే రాజు, నీ రాజు స్త్రీలకు డిగ్నిటీని ఇచ్చే రాజు. అందుకనే ఈ దేశంలో ఏం జరిగిందో తెలుసా, ఈ దేశంలో ఇంకొక 5 నిమిషాల్లో ఎవడో ఒకడు ఆవులించకపోతే చెప్తాం ఈ కథ. ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, అది చట్టం. మొన్న రీసెంట్గా సినిమా కూడా వచ్చింది ఒకటి, అదేదో జరగలేదు అనుకుండేరు, అది జరిగింది. అది ఈ దేశంలో ఉన్న చట్టం. ఎందుకు అనంటే, మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇప్పి చూపించాలి. ఏం లాజిక్ ఇది? ఏం లాజిక్? అవును, ఇది ఎవరికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు. ఎందుకు లేదు? వేసుకోకూడదు నువ్వు అన్నారు. వేసుకుంటే స్తనాలు కోశారు. మీ స్తనాల బరువు చూసి దానికి పన్ను విధించారు. బాగా బలిశావులే కట్టు అన్నారు. కానీ ఒక పేరు చెప్తాను, విన్నోళ్ళు చేయొద్దండి. చార్ల్స్ మీడ్. నేను వెళ్ళిపోతున్నా. మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. చట్టం చేశాడు. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. తెల్లోడే బయట నుంచి వచ్చాడు. అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది, నేను ఊరికి అన్ను గర్వంగా అనేది. ఎందుకు తెలుసా, మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. మీరు అన్నం పెట్టండి అయ్యా అని అంటే ప్యాడ్ ఇచ్చారు, చచ్చిపోయిన గొడ్డిచ్చారు. వాళ్ళు పనికి భృతి ఇచ్చారు. पापा यहाँ से अपना प्लॉट शुरू होता है. मैं आपको लेआउट दिखाता हूँ. ये आपका रूम और ये साथ में बैल्कनी और భారతదేశాన్ని నిర్మించడానికి చార్ల్స్ మీడ్, చర్చ్ మిషన్ సొసైటీ